హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఈ యొక్క మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ కింద 2 సంవత్సరాల పాటు పనిచేయడానికి హాస్పిటాలిటీ మానిటర్స్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి 60 వేకెన్సీస్తో మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వితౌట్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి 30,000 రూపీస్ శాలరీస్ అయితే ఇస్తున్నారు. యూఆర్ క్యాండిడేట్స్కి 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు ఏ స్టేట్లో అయినా కూడా మనకి పోస్టింగ్ అయితే రావచ్చు. మ్యాక్సిమం మన సొంత రాష్ట్రాల్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు డైలీ అలవెన్సెస్, లాడ్జింగ్ ఛార్జెస్, నేషనల్ హాలిడే అలవెన్సెస్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ చేసి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ చెక్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ అయితే చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చూసి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకొని మీరు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. హైదరాబాద్ లొకేషన్లో చూసుకున్నట్లయితే ఈ నెల 27, 28 తేదీలో అటెండ్ అవ్వాలి. భువనేశ్వర్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ నెల 24, 25 తేదీలో మీరు అటెండ్ అవ్వాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన జాబ్ వీడియో యొక్క లింక్ ఉంటుంది, చూడండి. మరొక అప్డేట్ వచ్చేసి నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5,111 అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీ వేగవంతం చేయడం జరుగుతుంది. గ్రామ కంటకంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులపై కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి స్వతంత్ర భారత వజ్రోత్సవాల కానుకగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. వీటితో కలిపి మొత్తంగా మనకి 46 లక్షల మందికి ఇక నుంచి పింఛన్లు రాబోతున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 5,111 అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి 58, 59 జీవోల కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో వీరైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ 5,111 పోస్టుల్లో అంగన్వాడీ పోస్టుల్లో మనకి అంగన్వాడీ ఆయా పోస్టులు ఉంటాయి. అలాగే అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు అయితే ఉంటాయి. వీటికి సంబంధించి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసు. 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. 18 నుంచి మనకి ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండొచ్చు. సో దీనికి సంబంధించి మనకి ప్రీవియస్గా అప్పుడప్పుడు కొన్ని వేకెన్సీస్తో అంగన్వాడీ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చేవి. ఇప్పుడు బల్క్లో ఒకేసారి 5,111 అంగన్వాడీ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది కాబట్టి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి వెరీ సూన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఈ పర్టికులర్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ సొంత గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీల్లో మీకు టీచర్ లేదా ఆయా పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని తెలిస్తేనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక గ్రామం వారు ఇంకో గ్రామానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నమాట రూల్స్ ప్రకారం. సో ప్రీవియస్గా కూడా ఇలాగే రిక్రూట్మెంట్స్ జరిగాయి. మీ సొంత గ్రామంలో మీకు ఖాళీ ఉంటేనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి రూల్స్లో అయితే ఉంటుంది. ఇంకా 7,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ధి అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తాజా నిర్ణయంతో
ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో 7,000కు పైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ధి జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ కవితను కలిసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆమెకు ధన్యవాదాలు తెలిపినట్లుగా ఇక డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో నిన్న వారు మళ్ళీ వారి యొక్క జాబ్స్లోనికి రావడం జరిగింది. ఇంకా కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు 15 ఆగస్టు నుంచే ప్రారంభం. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కేంద్రం అడ్డు అని చెప్పేసి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 5,111 అంగన్వాడీ పోస్టుల భర్తీ, ఈఎన్టీ ఆసుపత్రికి కొత్త బిల్డింగ్, సరోజినీదేవి హాస్పిటల్కు సైతం, అసెంబ్లీ స్పెషల్ సెషన్ రద్దు, పెళ్లిళ్ళు శుభకార్యాలయ కారణం, వికారాబాద్లో ఆటోనగర్ నిర్మాణం, అలాగే తాండూరు ఏఎంసీకి 30 ఎకరాల స్థలం అని చెప్పేసి ఈ విధంగా మనకి పలు నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు అని చెప్పేసి 359 ఖాళీలకు సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 11 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఇక్కడ 312 పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఐఓఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్లో మనకి తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అటెండ్ అవ్వచ్చు. 35,000, 25,000 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా నాల్కోలో మనకి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి 189 పోస్టులతో ఇంజనీర్ ట్రైనీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ సిబ్బందికి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను 60 పోస్టులతో వచ్చిందని. సో ఆ పర్టికులర్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే చూసి అప్లై చేయండి. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వివిధ అప్రెంటిస్ల ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలాగే మనకి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి 23 పోస్టులతో బీఈసీఐఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆగస్టు 22వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇళ్ల నుంచి ఆఫీసులకు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యం, కొత్త నియామకాలపై ఆచితూచి అడుగులు, మాంద్యం అంచనాల మధ్య ఐటీ కంపెనీల వ్యూహం, 2 ఏళ్లకు పైగా వర్క్ ఫ్రమ్ హోమ్లో టెక్కీలు, ఇప్పటికే ఆఫీసుల నుంచి పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి దేశంలో రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాక్సినేషన్ కారణంగా హాస్పిటలైజేషన్ తగ్గడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను క్రమంగా ఆఫీసుల నుంచి పనిచేయిస్తున్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నవారిని ఒకేసారి కాకుండా బృందాల వారీగా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.